ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ అయితే వాయిస్ రికార్డ్ మొత్తం వినుర్రి ఏం పెడుతున్నా అని చెప్పేసి. వీడియో తీయట్లేదు ఎందుకంటే నేను బయట ఉన్నా కాబట్టి. ఫస్ట్ కామెంట్ చూడరు స్క్రీన్ మీద కనబడేది నాట్ అలాటెడ్ వాళ్ళకి టైం ఏమన్నా పట్టిద్దా డౌన్లోడ్కి టైం ఎందుకండి మీకు? నాట్ అలాటెడ్ అని పడ్డది అంటేనే సీట్ రాలేదని, మళ్ళీ సెపరేట్ ఎట్లా డౌన్లోడ్ అవుతుంది? ఓకేనా, బ్రెయిన్ ఫ్రీజ్ అవుతుందని పెట్టిన కామెంట్. చాలామందికి సీట్ నాట్ అలాటెడ్ అని పడ్డది. ఎందుకంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ నేను ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మొత్తుకుంటున్నా మీకోసమే. వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుర్రి 10, 15, 20 ఎన్ని వీలైతే అన్ని పెట్టుకోరు, మీరు ర్యాంకుకు తగ్గట్టు అని చెప్పిన. ఓకే, వచ్చిన ర్యాంక్ ఏమో ఎక్కడో ఉంటుంది, పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏమో 1, 2, టాప్ 2, టాప్ 3, ఓన్లీ ఉస్మానియా అని పెడితే సీట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? రాదు. సీట్ అక్కడ మీరు లాగిన్ అయినప్పుడు సీట్ నాట్ అలాటెడ్ అని పడింది అంటే దాని మీనింగ్ ఏంది? మీకు సీట్ రాలేదు అని అర్థం. మీరు అందరూ ఏం చేయాలంటే సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు October 8 వరకు మనకు ఫస్ట్ పేజ్కే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇచ్చిండు. సెల్ఫ్ రిపోర్టింగ్ లాస్ట్ డేట్ ఆన్లైన్లో. ఇప్పుడు ఫస్ట్ పేజ్లో వాళ్ళకి October 8. దాని మీనింగ్ ఏంది? 8 తర్వాత సెకండ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి 3-4 రోజులు టైం ఇస్తారు. ఫస్ట్ పేజ్లో పెట్టుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సెకండ్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఆ వెరిఫైడ్ అప్రూవ్డ్ అవన్నీ ఉంటాయి కదా, అది చేసుకుంటారు. ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు, సెకండ్ పేజ్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. సో మోస్ట్లీ October 15 వరకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వచ్చు. 15 తర్వాత స్టార్ట్ అవ్వచ్చు. మీరు వెయిట్ చేయండి, అప్పటి వరకు వెయిట్ చేయండి. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు వెబ్ ఆప్షన్స్కి లాగిన్ అయ్యి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సెకండ్ పేజ్లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే అట్లీస్ట్ సెకండ్ పేజ్లోనే మీకు సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ పేజ్లో రాని వాళ్ళకి ఇంతకుముందుకి ఒక 1 minute బ్యాక్ కాల్ మాట్లాడినా 13th ర్యాంక్ వచ్చింది, సీట్ రాలేదు. ఎందుకంటే నాన్ లోకల్ ఓన్లీ ఉస్మానియాలోనే ఉంది, ఆ కోర్స్ ఎక్కలేదు. ఉస్మానియాలోనే ఉంది కాబట్టి 13th ర్యాంక్ వచ్చినా సీట్ రాలేదు. ఎందుకంటే ఓపెన్లో సెలెక్ట్ కావాలి వాళ్ళు, రిజర్వేషన్లు ఉండేవి కదా. ఓపెన్లో సెలెక్ట్ అవ్వాలంటే టాప్ ఆడు ఉండేటి ఓపెన్లో 7 సీట్లు 8 సీట్లు ఉంటాయి. ఆ 40 సీట్లల్లో 30 సీట్లు 40 సీట్లు ఉంటాయి అంతే. సో 13th ర్యాంక్ వచ్చినా రాలేదు. కొంతమందికి 100 ర్యాంక్ 120 ర్యాంక్ వచ్చిన బీసీడీ క్యాండిడేట్కి ఉస్మానియా సీట్ రాలే, ఉస్మానియా సబ్ క్యాంపస్ రాలే. ఎందుకంటే ఆడ కాంపిటీషన్ అట్లుంది బీసీడీలో. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సింది. నేను అందుకే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, ఉస్మానియాతో పాటు లాస్ట్కి కాకతీయ వేరే యూనివర్సిటీస్ కూడా పెట్టండి అని అప్పుడు స్టార్టింగ్ చెప్పిన, కానీ మీరు ఇనలేరు. ఓకే, నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు చాలామంది, వాట్సాప్ నోటిఫికేషన్ ఆఫ్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఎవరికి రిప్లై ఈరోజు నైట్ రేపు రిప్లైలు ఇస్తాను నేనే, మీరు పెట్టండి నో ప్రాబ్లం. బట్ ఎందుకంటే ఇప్పుడు ఆ వాట్సాప్ ఓపెన్ చేస్తే ఫోన్ స్ట్రక్ అవుతుంది, నోటిఫికేషన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేదాన్ని. hundreds of మెసేజెస్ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ అట్లా ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తే అసలే ఉన్నాయి మెసేజ్లు. సో ప్రతి మెసేజ్కి రిప్లై వస్తుంది, బట్ లేట్ వస్తుంది. ఈరోజు నైట్ రేపు రిప్లైలు ఇస్తాను. ఎందుకంటే రేపు బతుకమ్మ ఫెస్టివల్ ఉంది, ఇంటికి వచ్చిన నేను కొంచెం బిజీ ఉన్నా. అయినా అప్డేట్ ఇచ్చిన కదా, చూసిరు కదా. ఇప్పుడు 5,000 మంది చూసారు ఆ వీడియో, సీట్ అలాట్మెంట్ అయింది అంటే. సో అది అన్నట్టు సీట్ రాని వాళ్ళకి, నాట్ అలాట్ పడ్డ వాళ్ళకి టెన్షన్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ పేజ్లో ట్రై చేసుకోండి. ఫస్ట్ పేజ్లో సీట్ రాలేదంటే నెక్స్ట్ పేజ్లో వస్తుంది. సెకండ్ పేజ్లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, అదే వస్తుంది సీటు. అదే నేను చెప్పాలనుకున్నది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కంగ్రాచులేషన్స్, మంచిగా సీట్ వచ్చిన వాళ్ళకి. ఆ ఫస్ట్ పేజ్ వచ్చిన సీట్ని జర ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత సెకండ్ పేజ్కి ట్రై చేసుకోవచ్చు మంచి సీట్ కోసం. మొత్తానికే సీట్ రాని వాళ్ళు ఏం చేయొద్దు, ఇక సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ దాకా వెయిట్ చేయాలి అంతే. సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ మంచిగా పెట్టుకుంటే అప్పుడు అలాట్ అవుతుంది మీకు. ఓకేనా, అర్థమైంది కదా? డన్, బాయ్.